ఏమీ చేత కాలేదు, అదే వాళ్ళకి ఎవ్వరికి పరిపాలన చేత కాదు, నాకే పరిపాలన చేతొచ్చు, వాళ్ళందరూ మంచోళ్ళు కాదు, నేనే మంచోడిని అనేటువంటిది తను తన మీడియా చెప్తా ఉంటుంది. దానికోసం ఇప్పటిదాకా ఆయన చేసిన ఇవాళ కొత్త విషయం ఏమీ లేదు. ఈ 5 ఏళ్లలో ఈనాడు ఆంధ్రజ్యోతి రాసిన వార్తలే శ్వేతపత్రం. అంతే అంతే. ప్రభుత్వం వాళ్ళు ఇచ్చింది ఏంది? మొన్న అడిగితే జ్యోతి వీళ్ళు ఏం రాస్తున్నారు, అడిగితే వాళ్ళు ఇవ్వలేమంటున్నారు. ఎన్ని కబ్జాని రాసేయమంటున్నారు. రాసిస్తే రేపు పొద్దున్న జగన్ వచ్చాక ఆళం తెస్తాడు. అంతే కదా. అవును. అందుకని ఏ అధికారి కూడా చేయగలుచుకోవడానికి సిద్ధంగా లేడు. అవును. కాబట్టి అక్కడ జరిగిన దాన్ని పత్రికల్లో వచ్చిన వార్తల్ని ఒక కోర్టు కింద చేసేసి ఇవన్నీ కబ్జా అన్నటువంటి కాన్సెప్ట్ చెప్పుకొస్తున్నారు, లేకపోతే ఒక ఎలిగేషన్ చేసుకొస్తున్నారు. జనాల్లో ఏమొచ్చింది కొత్త రెస్పాన్స్? ఎందుకంటే ఇవాళ కొత్త టాపిక్ కాదు ఇది. ఆల్రెడీ ఇంత ముందు మాట్లాడారు, ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడుతున్నారు, అంతే కదా. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నారు. అది ఎంతసేపు రాయాలో అర్థం కాక వాళ్ళు కూడా లోపల వేసేసుకుని కూర్చుంటున్నారు. రైట్, చూద్దాం. నిజంగా ప్రతీకార రాజకీయం వెనక కూడా ఒక రాజకీయ వ్యూహం ఉందా? అందుకే ఈ భూ కబ్జాలు లేదంటే సహజ వనరులను దోచేసిన వాళ్ళ పేర్లు లిస్ట్ బయట పెడతామని దాని మీద శ్వేతపత్రం విడుదల చేస్తామని ప్రిపేర్ అవుతున్నారు తెలుగుదేశం పార్టీ. అదే కనుక జరిగితే వైసీపీ అలర్ట్ అవుతుందా? అలర్ట్ అవ్వాలా, తిప్పలు తప్పవా? చూద్దాం.